ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సృష్టి మనకి అన్నీ ఇస్తున్నది ఈ విషయం మీద మాట్లాడుకుందాం. సృష్టి మనకి అన్నీ ఇస్తుంది. ఎలాగంటే సృష్టిలో ప్రతి ఒక్కటి ఉన్నది, ప్రతి ఒక్కటి ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. ఎవరు ఎలా బ్రతకాలంటే అలా బ్రతకడానికి వీలుంది. ఒక వ్యక్తి చెడిపోవాలనుకుంటే చెడిపోవడానికి ఉంది, బాగుపడాలనుకుంటే బాగుపడటానికి ఉంది. ఎలాగంటే ఒక వ్యక్తి తాగుబోతు, వాడు తాగడానికి ఒక తోడు కావాలి. అలా అనుకున్నప్పుడు తాగుబోతు మిత్రులు కలుస్తున్నారు అతనికి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నాడు, భక్తి భావం ఎక్కువ ఉంది, అప్పుడు వాళ్ళకి భక్తులు కలుస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు గురువులు కలుస్తున్నారు. ఒక వ్యక్తి చెడిపోవాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి దొంగతనం చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి తాగుబోతు అవ్వాలనుకున్నప్పుడు, ఇంకొకటి వేసి వృత్తి ఎంచుకున్నప్పుడు, ఇలాగా ఎవరు ఏది అనుకుంటే అది ప్రకృతి మనకి ఇస్తుంది. ఇక్కడ సాధారణంగా మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అయితే ఇది ఎవరో మనం గ్రహించట్లేదు. మన కోరికలు ఎలా తీరుతున్నాయి? మనం ఏ కోరిక కోరుకుంటాం అది ముందు మనకి అక్కడ రెడీగా ఉంటుంది. దానివల్ల కోరికలు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మనకు తీరిపోతుంది. ఆ కోరికలు తీరుతున్నానే కదా. ఈరోజు ఈ కోరిక తీరిన మళ్ళీ వెంటనే ఇంకో కోరిక, అది తీరిన వెంటనే ఇంకో కోరిక, అది తీరిన వెంటనే ఇంకో కోరిక, కోరిక మీద కోరిక జీవితాంతం కోరుకుంటూ దానికోసం కష్టపడుతూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. కోరికల కొలిమిలో తగలబడిపోతూ ఉన్నాం, కాలిపోతూ ఉన్నాం, దహిస్తూ ఉన్నాం. నిరంతరం ఇదే. ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే కోరికల కోసమే బ్రతుకుతున్నాడు. ఇది ఎవరో కాదనలేని సత్యం. అవునంటారా కాదంటారా? ఎందుకంటే కోరిక అనేది లేకపోతే మనిషి మనుగడ లేదు. మనిషి మనుగడ ఉండాలంటే కోరిక ఉండాలి. కానీ ఏ కోరిక ఉండాలి? సాత్వికమైన కోరిక ఉండాలి. మనం ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చాం అనే కోరిక ఉండాలి. అంతేగాని ఈ మాయా ప్రపంచంలో పడిపోయి ఏదేదో కావాలని, ఇంకేదో కావాలని, ఎన్నో కావాలని కోరుకుంటూ నిరంతరం శ్రమిస్తూ చివరికి ఆ కోరికల కొలువులో కాలిపోయి వృద్ధాప్యం వచ్చి ఇక అందులోనే మరణించేస్తున్నాం. కానీ ఈ కోరికల వలయం నుంచి తప్పించుకోవడానికి ఈ మానవ శరీరం వచ్చింది. ఇది మాత్రం ఎవరూ గ్రహించడం లేదు. 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి అని చెప్పి పెద్దలు మనకి బోధించారు. ఎన్నో శాస్త్రాలు కూడా నిరూపణ చేసినాయి. వాస్తవంగా మనందరికీ తెలియదు. అయితే ఋషులు, యోగులు దర్శించి చెప్పారు కాబట్టి మనం నమ్మాల్సిందే, అందులో సందేహం లేదు. ఇలా ఎందుకు జరిగిందని మనం ప్రశ్నించడానికి లేదు. కాకపోతే పెద్దలు చెప్పారంటే అది మంచి మార్గంలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసి నిరంతరం సంవత్సరాల తరబడి వేల ఏళ్ళు తపస్సులు చేసి సత్యాన్ని దర్శించి అవి మనకు తెలియజేశారు. వాటినే ఉపనిషత్తుల రూపంలో, వేదాల రూపంలో మనకు అందించారు. అందులో ఉన్న మాటలే ఇవన్నీ కూడా. 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ అత్యుత్తమమైందని చెప్పారు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా మనిషి ఆలోచించినట్టు, మనిషి అభివృద్ధి చేసినట్టు ఏ జీవి చేయలేదు, ఏ జీవి ఎదగలేదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనిషి ఈ విషయం మర్చిపోయి చుట్టూ కనబడే ప్రపంచం నిజం అనుకొని ఎవరో మనల్ని గొప్పవాళ్ళు అనుకోవాలి, ఎవరో మనల్ని ఇంకేదో అనుకోవాలి, నేను వాళ్ళకంటే ఎదగాలి, ఇలా ఈ ఆరాటంతో నిరంతరం శ్రమిస్తూ ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, నేను ఎవరు, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఎందుకున్నాను అనే విషయం ఎవరూ ఆలోచించడం లేదు. ఈ ఆలోచన కనుక ప్రారంభమైతే ఇందాక మనం అనుకున్నట్టు సృష్టి దారి చూపిస్తుంది. ఎందుకంటే సృష్టిలో ఉన్న శక్తివే నువ్వు. సృష్టి శక్తి రూపం. వ్యాపకశీలావత్ విష్ణు అన్నారు కదా. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న శక్తి విష్ణువు. విష్ణువు అంటే అదొక ఆకారము, లేదంటే ఆయన ఏదో భగవంతుడు కాదు. సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని విష్ణువు అన్నారు. అంటే సర్వత్రా, నీతో సహా, నువ్వేం సపరేట్గా లేవు, నేను సపరేట్గా లేను, అందరం ఆ శక్తిలోనే ఉన్నాం.
కాకపోతే శక్తి వివిధ రకాల రూపాలు ధరించి తనని తాను తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప నేనేదో వేరుగా ఉన్నాను, భగవంతుడు వేరుగా ఉన్నాడు, సృష్టి వేరుగా ఉంది, కనిపిస్తున్నాయి రకరకాలు కనిపిస్తున్నాయి అంటే రకరకాల ఏమి కాదు, మొత్తము కూడా ఒకటే శక్తి అయి ఉంది. ఆ శక్తి పంచభూతాలుగా ఏర్పడి, ఆ పంచభూతాలు పదార్థంగా ఏర్పడి అందులో నుంచి జీవరాశి ఉద్భవించింది. ఆ ఉద్భవించిన జీవరాశిలో మనం ఒకళ్ళం. అలా ఉద్భవించి తనను తాను తెలుసుకోవడానికే కష్టాలు సుఖాలు పడుతూ అలా ముందుకు సాగుతుంది సృష్టి. దీనికి పలానా అప్పుడు ప్రారంభం, పలానా అప్పుడు ఎండింగ్ అని చెప్పి ఏమీ లేదు. సృష్టి అలా సాగుతూ ఉంటుంది అంతే తప్ప దీనికి ఏమి ఎండింగ్లు ప్రారంభాలు అలాంటివి ఉండవు. శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం శక్తి నడుస్తూనే ఉంటుంది. ఆ సృష్టిలో ఉన్న మనమే శక్తే మనమే శక్తి. అంతే తప్ప మనమేమో సపరేట్గా లేము. మనం ఎన్ని కోరికలు తీర్చుకున్నా అవి ఆగేవి కాదు. ఎందుకంటే సృష్టి అనంతమైన సృష్టిలో అనంతమైనవి ఉన్నాయి. ఆ అనంతమైన వాటిని మనం ఎన్నని పట్టుకోగలుగుతాం, ఎన్నని కోరికలు తీర్చుకోలేము. నువ్వు జీవితకాలం కాదు, కొన్ని వేల లక్షల జన్మలు ఎత్తినా అన్ని కోరికలు తీరవు. కాబట్టి కోరికల్ని హద్దుల్లో పెట్టుకొని నేను ఎవరు అనేది మనం తెలుసుకొని ముందుకు వెళ్తే జీవన్ముక్తి లభిస్తుంది. అది లభించినంతకాలం పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేను అని శంకరాచార్యులు అన్నారు. పుడటం, చావటం, చస్తం, పుడటం ఇదే వరుస. తెలుసుకోనంత వరకు ఇదే వరుస అవుతుంది. ఈ విషయాన్ని మరిన్ని వీడియోల్లో మరింత విశదీకరించుకొని చెప్పుకుందాం. ప్రస్తుతం ఇది కేవలం టెస్టింగ్ మాత్రమే. అంటే మొదటి వీడియో కాబట్టి క్లుప్తంగా చెప్పాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం విశదీకరించి చెప్పుకుందాం. మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలంటే నాకు ఇంకొద్ది చెప్పండి, ఇంకా చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఆధ్యాత్మ విద్య నేర్చుకుంటే తప్ప మనిషికి సుఖ సంతోషాలు దొరకవు. ఆధ్యాత్మ విద్య నేర్చుకోకుండా ఉంటే, ఈ బాహ్యమైన ప్రపంచంలో ఉన్న విద్యలు మాత్రమే నేర్చుకుంటే మనిషి ఎప్పటికీ తరించలేడు. మనిషి తనని తాను తెలుసుకోనంత కాలం, మనిషి తనని తాను తెలుసుకోనంత కాలం సృష్టి కొనసాగుతూనే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే తనను తాను తెలుసుకుంటాడో ఆ రోజు తాను శక్తి రూపమని శక్తిలో కలిసిపోతాడు. ఇప్పుడు చెప్పుకున్న ఈ విద్యని ఆధ్యాత్మ విద్య అంటారు. ఈ ఆధ్యాత్మ విద్య చాలా ఉంది. అది క్రమక్రమంగా ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు చిన్న చిన్న కాన్సెప్ట్లు చెప్పుకొని తెలుసుకుంటూ ముందుకు వెళదాం. దీనికి కూడా అంతం లేదు. ఆధ్యాత్మ విద్యకు కూడా అది ఎప్పుడు నిరంతరం మనం గుర్తు చేసుకుంటూ వెళ్ళటమే. ఈరోజు విన్నాం, అప్పటికి అనుకున్నాం, మళ్ళీ బయటకు వెళ్ళగానే వేరే ప్రపంచంలో మర్చిపోతాం. ఇలా కాకుండా రోజు ఒక 10 నిమిషాలు, పావు గంట లేదా ఒక అరగంట ఇవి తెలుసుకొని నిరంతరం మననం చేసుకోగా మనలో కూడా అంతర్మదనం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం అయ్యే వరకు మనం ఇది చెప్పదు. ప్రారంభం అయిన తర్వాత కూడా ఇంకా శోధన చేస్తూ ముందుకు వెళితే ఏ నాటికైనా ఒక నాటికి జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉదయించాక అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏంటి అనేది మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి. ఇవన్నీ మనం క్రమంగా తెలుసుకుందాం. జై గురుదేవ. హరి ఓం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.